హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అపాజీ అక్రి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులు ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు సంబంధించి ఒక వీడియో అనేది నేను గతంలో చేయడం జరిగింది. ఆ వివరాలనేవి కూడా మీరు చూశారు. అయితే దాని కంటిన్యూస్గా ఈరోజు ఒక అప్డేట్ అనేది మనకి ప్రముఖ న్యూస్ పేపర్లో వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటా కొలువులు వస్తాయా అంటూ ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. అదేంటంటే మనకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్ రాకపోవడానికి ఆటంకంగా ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ అనేది ఉంది అంటూ ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. చూద్దాం, వివరాల్లోకి వెళ్దాం. 1180 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే, సెప్టెంబర్లో నోటిఫికేషన్, కానీ విధి విధానాలపై అస్పష్టత, ఎలా అమలు చేయాలో చెప్పండి, కొన్ని ప్రతిపాదనలతో ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ లేఖ. చూడండి, మనకి కొత్తగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కోటా 10% కోటా ఇంప్లిమెంట్ చేస్తూ గవర్నమెంట్ మనకి జీవో జారీ చేసింది. అయితే మరి ఆ రిజర్వేషన్ని ఏ విధంగా అమలు చేయాలి అంటూ కొన్ని విధి విధానాల్లో అస్పష్టత ఉంది. దాన్ని ఏ విధంగా అమలు చేయాలి అంటూ ప్రతిపాదనలతో కూడిన ఒక లెటర్ని ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ రాసింది. అయితే దాని మీద ఇంకా ప్రభుత్వం నుంచి రిప్లై అనేది రాలేదు. అందువల్ల నోటిఫికేషన్ ప్రస్తుతానికి లేట్ అవుతున్నాయంటూ మనకి దీని యొక్క సారాంశం. చూద్దాం, వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీలో ఎకనామికలీ వీకర్ సెక్షన్ కోటా అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్కు 10% కేటాయిస్తూ చట్టం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో ఉద్యోగాల భర్తీ, సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ను ఈడబ్ల్యూఎస్ కోటా 10% అమలు చేయాలంటూ ఉత్తర్వు విడుదల చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జూన్ 29న వివిధ శాఖల్లో 1180 పోస్టుల భర్తీకి సంబంధించి ఫైనాన్స్ విభాగం ఆమోదాన్ని ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర స్థాయి పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు తెరపైకి వచ్చింది. అయితే ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాలోని పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. వచ్చే నెలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అంటే చూడండి, మనకి ఏపీ జాబ్ క్యాలెండర్లో మనకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అనేది ఆగస్టులో ఇస్తామని చెప్పారు. అయితే మనం ఏపీపీఎస్సీ బోర్డుకి నేను మాట్లాడాను, ఆ విషయం మీకు గత వీడియోలో చెప్పాను. వారు ఏమన్నారంటే నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేస్తాం, దాని మీద ప్రణాళిక సిద్ధమవుతుంది అని చెప్పారు. కానీ ఈ మంత్ ఎండింగ్లోపు వస్తాయా లేకపోతే సెప్టెంబర్లో ఇస్తామా అనేది వారు క్లియర్గా చెప్పలేదు. అయితే మనకి ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్, ఈ ఆర్టికల్ ప్రకారము, ఈ ప్రముఖ న్యూస్ పేపర్లో వచ్చిన ఆ న్యూస్ ఆర్టికల్ ప్రకారము మనకి నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ నెలలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఆగడానికి ఒకే ఒక కారణం కనబడుతుంది. అదేంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఓసీలో ఉన్న నిరుపేద అభ్యర్థులకి 10% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇటీవల విడుదల చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్ వాళ్ళకి కల్పించాలి. అయితే రిజర్వేషన్లు కల్పించడంలో కొన్ని విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయవలసి ఉంది. కాబట్టి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు విడుదలవుతాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్లు సెప్టెంబర్ నెలలో, అంటే వచ్చే నెలలో విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది అంటూ మనకి ఈ ప్రముఖ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ యొక్క సారాంశం. కాబట్టి 15 విభాగాల్లో పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం లభించిన 1180 పోస్టులు ప్రభుత్వంలోని 15 విభాగాల్లో ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ పోస్టులు రెవెన్యూ శాఖలో ఉండగా అత్యల్పంగా ఆయుష్ శాఖలో ఉన్నాయి. మనకి ఇవన్నీ తెలుసు. ఇందులో ప్రముఖంగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 670 పోస్టులు, అలాగే వివిధ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు 190, ఆయుష్ శాఖలోని మెడికల్ ఆఫీసర్స్ 72, దేవాదాయ శాఖ ఎండోన్మెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 పోస్టులు 60 పోస్టులు, అలాగే ఆయుష్ శాఖలో మెడికల్ ఆఫీసర్స్ 53, హార్టికల్చర్ సర్వీసెస్లో ఆఫీసర్స్ 39, ఆయుష్ శాఖల్ యునాని మెడికల్ ఆఫీసర్స్ 26, అదే శాఖలో హోమియో లెక్చరర్ పోస్టులు 24, ఇంకా లెజిస్లేచర్ సెక్రటరియట్ ఫారెస్ట్ ఏపీఆర్ఈఈఐ ఐఎండ్పిఆర్ ఆయుష్ శాఖలో మరికొన్ని పోస్టులు ఉన్నాయి. ఇవి కాక మరో 150 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కూడా ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది. అయితే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ శాఖల్లో 1180, మరొక 150 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల కానుందని అధికారులు చెబుతున్నారు. అంటే
అయితే దీనంతటికీ కారణం ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయించిన కోటాలో ఉద్యోగాలు భర్తీ కాకపోతే ఏ విధంగా చేయాలి అనే అంశంపై ప్రశ్నార్థకంగా మారింది అని ఏపీఎస్సీ అధికారులు చెప్తున్నారు. అంటే మనకి అన్ని కేటగిరీల్లో కూడా అంటే ఒకవేళ ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రకటించిన పోస్టులు భర్తీ కాకపోతే జనరల్ కేటగిరీ కింద అభ్యర్థులను ఎంపిక చేయవచ్చా అనేది స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీఎస్సీ కోరింది. ప్రస్తుతం ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ కోటాల కింద ఉండే పోస్టులు ఆయా కేటగిరీల అభ్యర్థులతో భర్తీ కాకుంటే ఓసీ జనరల్ అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారు. మరి ఇతర రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు మిగిలిపోతే మాత్రం వాటిని ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా క్యారీ ఫార్వర్డ్ పేరుతో భర్తీ చేస్తున్నారు. అయితే మరి ఈడబ్ల్యూఎస్ కోటా కొత్తగా ప్రకటిస్తున్నాం కదా, ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రకటించిన తర్వాత ఆ కేటగిరీలో ఆ రిజర్వేషన్లో పోస్టులు భర్తీ కాకపోయినట్లయితే ఈ పోస్టుల విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల కాలపరిమితి, వారి యొక్క వయోపరిమితి పెంపు తదితర అంశాలపైన స్పష్టత ఇవ్వాలని ఏపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. ఇది ఫ్రెండ్స్. కాబట్టి మనకి నోటిఫికేషన్ ఏపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రాకపోవడానికి ప్రధాన కారణం ఒకటి కనబడుతుంది. అదేంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడము, ఆ ఇంప్లిమెంటేషన్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో పోస్టులు భర్తీ కానట్లయితే ఆ పోస్టుల్ని ఏం చేయాలి అంటే ఓసీ అభ్యర్థుల ద్వారా భర్తీ చేయాలా, నెక్స్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లో వారికి వయోపరిమితి పెంచాలా, తర్వాత వారి యొక్క ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ సర్టిఫికేట్ యొక్క కాలపరిమితి ఎంత ఉండాలి, ఇలా రకరకాల ప్రశ్నలు ఏపీఎస్సీ వారికి తలెత్తాయి. వీటన్నిటికీ కూడా పరిష్కారం చూపించాలని, వీటన్నిటి మీద సరైన విధానాలు మీరు చేసినట్లయితే ఆ విధంగా మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ చెబుతూ ఉన్నారు. కరెక్టే, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్లో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారము ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా నోటిఫికేషన్లో అన్నీ కూడా సక్రమంగా ఉండాలి. కాబట్టి అవన్నీ ఆలోచించుకొని నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏపీఎస్సీ సిద్ధమవుతుంది. సో ఈ కారణంగానే ఏపీఎస్సీ నోటిఫికేషన్లు ఆగాయి అంటూ మనకి ఈ పేపర్లో వచ్చిన సారాంశం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీఎస్సీకి సంబంధించి ఏపీఎస్సీ పోస్టులు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధిత అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.